మన జీవితాల్లో మనం అనుకుంటాం వీఆర్ నాట్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. బట్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ జీవితంలో నీ బలహీనత ఏదైనా దేవుని బలం వచ్చిందా, యువర్ వీక్నెస్ విల్ బి రీప్లేస్డ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క బలం నీ జీవితంలోకి వచ్చిందా, నీ బలహీనత బలముగా మార్చబడుతుంది. మరి ఏ రకంగా మార్చబడుతుంది అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటాం. చూడండి 73వ కీర్తన 26వ వచనాన్ని చదువుకుందాం. 73వ కీర్తన 26వ వచనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమున ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. చాలు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. శరీరానికి హృదయానికి ఏముందంట? క్షీణించిపోవడం అనేటువంటిది ఉంటుందంట. అంటే శరీరము అంటే నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీకు ఆయా బలహీనతలుగా వస్తుంటాయి. ఇక్కడ రెండవది కూడా నా హృదయము. హృదయం అంటే నీ కలిగినటువంటి చింతలు, నీ కలిగినటువంటి ఆందోళన, నీ కలిగినటువంటి భయం, నీ కలిగినటువంటి డిస్కరేజ్, ఇవి నీ హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. నీ శరీరాన్ని వ్యాధులు, పరిస్థితులు ప్రభావితం చేస్తుండగా నీ హృదయాన్ని ప్రభావితం చేసి నిన్ను క్షీణింపజేస్తాయి. ఇప్పుడు చదవండి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇక్కడ నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. తెలుగు బైబిల్లో ఆశ్రయ దుర్గం అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో ఏమనుంటో తెలుసా? నేను చదువుతాను. మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ may fail, but God is the strength of my heart and my portion forever. నా శరీరము నా యొక్క హృదయము క్షీణించిపోయినను దేవుడు నా యొక్క బలం. ఎవరండి కీర్తన రాశారు? దావీదు కాదు, ఆసాపు రాశాడు. ఎవరు ఆసాపు? దావీదు దేవుని మందిరంలో గాయక బృందాన్ని నడిపించడానికి ఆసాపును పెట్టుకున్నాడు. దావీదు టాప్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండి, మామూలు ప్లేయర్ కాదు. అతను వాయిద్యం వాయిస్తే, చమత్కారంగా వాయిస్తే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయినటువంటి గొప్ప అభిషేకం కలిగిన టాలెంటెడ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండి. ఇప్పుడు దావీదు ఆసాపును సెలెక్ట్ చేశాడు. ఆసాపు ఎవరు తెలుసా? ఈ క్వైర్ను లీడ్ చేసేటువంటి వ్యక్తి. ఈ ఆసాపు జీవితంలో ఆ వేల మంది ప్రజలను దేవునికి స్తుతించే మార్గంలో నడిపిస్తూ ఉండగా ఆసాపు అంటాడు, నా శరీరం నా హృదయం క్షీణించిపోయింది. నా శరీరం నా హృదయం క్షీణించిపోయింది, అయినను దేవుడు నిత్యము నాకు బలమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ బలము దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకోగలవు తెలుసా? దేవుని దగ్గర నుంచి ఎప్పుడు నీ బలాన్ని పొందుకోగలవు తెలుసా? దేవుని బలం ఎప్పుడు నీ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది తెలుసా? దేవుని బలం ఎప్పుడు నిన్ను బలపరుస్తుంది తెలుసా? నీవు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటే, దేవుని స్తుతించడం ప్రారంభించాలి. ఈ యొక్క ఆసాపు ఎవరు తెలుసా? దేవుని స్తుతించాడు. పై వచనాల్లో చూస్తే ఆసాపుకున్న సమస్య ఏంటి తెలుసా? ఆసాపుకున్న సమస్య, దేవా, పైన వచనాల్లో మీరు గమనిస్తే, దేవా నా కళ్ళ ఎదుట దుష్టులు బాగున్నారు, పాపం చేసేవారు వర్ధిల్లుతున్నారు, వాళ్ళని చూసినప్పుడు నాకు బాధేస్తుంది. నేను దేవుణ్ణి వెంబడిస్తుండగా నాకు దుఃఖము, వేదన, సమస్యలు ఉండగా ఐఎమ్ బికమింగ్ వెరీ వీక్. నేను చాలా బలహీనునిగా మారిపోతుంటున్నాను. నా ఎదుట దేవుని ఎరగనటువంటి వాళ్ళు పైకి వస్తున్నారు. ప్రభా, ఏంటి వ్యత్యాసం? నేను దేవుని బిడ్డను కాదా? దేవుడు ఎందుకు నన్ను దీవించుకున్నాడు అని ఒక కృంగిపోయిన వ్యక్తిగా, నిరాశతో ఉన్నటువంటి వ్యక్తిగా దేవుని దగ్గరకు వస్తే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఆసాపు నువ్వు ఎవరు తెలుసా? దేవుని స్తుతించే వ్యక్తివి. అప్పుడు ఆసాపు మేలుకొని రాసినటువంటి వచనమే ఈ వచనం. దేవుడు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నాకు బలమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ పరిస్థితుల మధ్య నీ శరీరమైన లేకపోతే నీ కుటుంబ పరిస్థితులైనా వీక్ అవుతూ ఉండగా నీవు దేవుని దగ్గర నుంచి ఎలా బలం పొందుకోగలవు తెలుసా? దేవుని దగ్గర నుంచి ఎలా బలం పొందుకోగలవు అంటే, ద మోర్ యు ప్రైజ్ హిమ్, దేవుని స్తుతిస్తూ ఉండగా. అందుకే పాటలు మిస్ చేసుకోవద్దు. పాటలప్పుడు పాడి దేవుని స్తుతించండి. యూ విల్ బి స్ట్రెంగ్థెన్డ్ బై ద లార్డ్. దేవుని శక్తి ద్వారా బలపరచబడతాం. దేవుని శక్తి దిగి వస్తుంది. ఆయన శక్తి నిన్ను బలపరచడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, జకరియా అనేటువంటి యాజకుడు, బహుకాలం గడిచిన యాజకుడు, దేవుని మందిరంలో యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా దేవుని దూత వచ్చి చెప్తాడు, జకరియా నీ కుమారుడు కనబడతాడు. జకరియా దేవుని దూత దగ్గర ఓవర్ చేస్తాడు. ఏంటి, నాకు ఎలాగో తెలుసును, నా భార్య ముసలిదే. అప్పుడు దేవుని దూత అంటాడు, నువ్వు మాట్లాడక మౌని ఏంటో, నీ టాకింగ్ సిస్టమే ఆఫ్ చేసేస్తున్నా అన్నాడు. ఎంత ప్రయత్నం చేసింటాడో మాట్లాడాలని. యోహాను జన్మించే వరకు 9 నెలల వరకు నోరు మూతపడిందండి.
ఇప్పుడు దేవుని దూతను అడుగుదాం. దేవుని దూత నీకెందుకు ఆ శక్తి వచ్చింది? ఈ దూతలు ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటారు. నీ జీవితంలో దేవుని స్తుతించడం మర్చిపోవద్దు, దేవుని స్తుతించడం మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు ఫాదర్ బర్క్మన్ చాలా ఫేమస్ పర్సన్ కదా. తాను రాసినటువంటి పాటలు, తాను దేవుని స్తుతించే విషయంలో ఇప్పటికీ దాదాపు ఆయన వయసు 75 సంవత్సరాల పైన ఉంటుంది. ఒకసారి నేను ఆయన పిలవాలని చూస్తే, నేను అడిగిన పోయిన సంవత్సరం అడిగితే 2026 వరకు బుక్ అంట ఆయనకు. నేను పోయిన సంవత్సరం అడిగితే 2026 వరకు బుక్ అయిపోయినా, డేట్స్ లేవని చెప్పారు నాకు. ఆయన దగ్గర చాలా క్లోజ్గా ఆయన పాటలను తర్జుమా చేసి ఆయన క్యాసెట్లో పాడేటువంటి ఆ సహోదరుడు మనకు బాగా పరిచయం. మన పరిచయం కూడా 2-3 సార్లు వచ్చారు. ఆయన అడిగితే ఆయన అన్నాడు, బ్రదర్ 2 సంవత్సరాల ముందు అడగాలండి. ఎందుకు అంత బిజీగా ఉంటాడు? ఆయన సాక్ష్యం ఏంటి తెలుసా? ఉదయం లేస్తుండగానే ఆయన సాక్ష్యం, ఆయన ఈ వయసులో కూడా నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తాడండి. ఆయన నడిస్తే ఆయన వేగానికి ఎవరు తట్టుకోలేరంట. అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుందంట, అంత యాక్టివ్గా ఉంటాడు. స్టేజ్ పైన మట్టసంగా నిలబడ్డు, నాలాగా నిలబడ్డు, స్టేజ్ అంతా తిరుగుతుంటాడు, చప్పట్లు కొడుతుంటాడు. దేవుని స్తుతించేటువంటి వ్యక్తి. ఆయన ఏమని చెప్తాడు తెలుసా? నాకు ఈ బలం ఎందుకు వచ్చిందంటే, ప్రతిరోజు ఉదయాన్నే కనీసం 5 పాటలు పాడతాను నేను. ఐ విల్ స్టార్ట్ మై డే విత్ ద సింగింగ్ అండ్ ప్రైజింగ్ ద లార్డ్. దేవుని స్తుతిస్తూ ఉంటాను. వెంటనే మీరు అనుకుంటారు ఆయన బెర్కమెన్ కాబట్టి ఆయన పాటలు పాడాడు. పాటలు రాగం రాదు. ఎందుకు? మేము ఎప్పుడు పాటలు పాడం కదా. కాబట్టి పాటలు పాడకపోవచ్చు, నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించు. వెన్ యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్, సింప్లీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం. వెన్ యు ఆర్ ప్రైజింగ్ ద లార్డ్, నీవు స్తుతిస్తూ ఉండగా స్తుతుల సింహాసనంపైకి దేవుడు దిగి వస్తాడండి. ఇప్పుడు ఇది మనం మర్చిపోతాం. మనం ఏం చేస్తాం తెలుసా? నేను బలహీనుని. ఎందుకు బలహీనంగా ఉన్నాం? ఆసాపు దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి తెలుసా? స్తుతి. మర్చిపోయాడు, కృంగిపోతున్నాడు. నా శరీరము, నా హృదయం క్షీణించిపోతుంది ప్రభువా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని స్తుతించడం నీ జీవితంలో ఆగిపోతే యూ విల్ బి ద మోస్ట్ వీకెస్ట్ పర్సన్. ఎందుకు తెలుసా? యూ వోంట్ క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటి? బెయిల్ ఎప్పుడు వస్తుంది, ఎవరు విడిపిస్తారు, ఎంతకాలం నుంచి నేను ఈ పరిస్థితిలో ఎంతకాలం ఉండాలనో ఈ జైల్లో అని ఆలోచించాలి. ఇవన్నీ ప్రక్కన పెట్టి పౌలు శీలాలు పాటలు పాడడం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, ద వే దే హ్యావ్ స్టార్టెడ్ ద సింగింగ్, అది ఒక రాంగ్ ప్లేస్ అండి. చర్చిలో పాటలు పాడడానికే మనం కష్టం. ఇంకా మనం చెరసాలలో పాటలు పాడతామా? చెరసాల ఇంకా సనుగుడు గొనుగుడు తప్ప. ఈ దేవుని నమ్ముకుంటే ఇట్లేనా? సౌలుగా ఉన్నప్పుడు ఏంటి నా కథ, ఏంటి నా పవర్, ఏంటి ఇదేంటిది దేవుని అనుకోలేదు. సింప్లీ ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఆసాపు, నీ జీవితంలో దేవుడు నీ బలం అంటున్నవే. ఎలా? ఆసాపు అంటాడు. మీరు బైబిల్లో చూస్తే 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు ఆసాపు రాసిన కీర్తనలే. 50వ కీర్తన ఆసాపు రాసిన కీర్తనే. ఎందుకు నేను చెప్తున్నానంటే, దావీదు తర్వాత ఎక్కువ కీర్తనలు రాసినటువంటి లిస్టులో ఈ యొక్క ఆసాపు ఉంటాడండి. ఆసాపు ఎందుకు తన హృదయము, తన శరీరము క్షీణించిపోయిన దేవుడు నా బలం అంటున్నాడు తెలుసా? ఆసాపు దేవుని స్తుతించే వ్యక్తి. నీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా దేవుని స్తుతించడం ప్రారంభించు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ పనిచేసే సమయంలో ఒక దేవుని బిడ్డ యేసురత్నం అని ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన మా ఇంటి చెక్క పని చేయడానికి వచ్చాడండి. ఆయన చెక్క పని చూస్తే మన వేలు ఇంత ఉంటుంది కదండి, ఆయన వేలు ఇంత ఉంటుంది, ఒక్కొక్క వేలు ఇంత ఉంటుంది. నేను ఆయన వేలు చూసి కూర్చొని, ఏంటి నీ వేలు ఇంత లావుందే? నేను అడిగాను, అంకుల్ ఎందుకు మీ వేలు ఇంత లావు ఉన్నాయి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇది పట్టుకో అన్నాడు. ఆయనకు ఈ చెక్క సామాన్లు ఆ దినాల్లో సుత్తే అవి కాదు, చెక్కతో ఒక పెద్దది చేసుకున్నాడు. అది పట్టుకుంటే చాలా బరువు ఉంది. నేను అడిగాను, ఇంత బరువే, అందుకే ఇది పట్టుకొని నా చేతులు చాలా బలమైపోయాయి అన్నాడు. అని నేను ఆయనతో నాతో మాట్లాడుతున్నాడు, ఏదో పని చేస్తూ సడన్గా ఆయనకు ఇక్కడ కట్ అయిపోయిందండి. కట్ అయిపోయి బ్లడ్ అట్లా ఊజ్ అయింది, అట్లా చిమ్మిందండి. చిమ్ముతున్నగానే ఆయన ఏం చేశాడు తెలుసా? తన సామాన్లు ప్రక్కన పెట్టి ఇది ఇట్లా పట్టుకొని, ప్రభువానికి స్తోత్రం, యేసు ప్రభువానికి స్తోత్రం, యేసు ప్రభువానికి స్తోత్రం, ఒక 5 నిమిషాలు దేవుని స్తుతించాడండి. 5 నిమిషాల తర్వాత అలా చేయి తీసేసి ఇంకా తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టాడు. నేను చూస్తున్నా, ఈయన ఇప్పుడు ప్లాస్టర్ వేసుకుంటాడేమో, టేప్ వేసుకుంటాడేమో, ఏం వేసుకుంటాడో. జస్ట్ హీ ప్రైజ్డ్ ఫర్ 10 మినిట్స్, 10 మినిట్స్ కూడా కాదు, ఒక 2 నిమిషాలు దేవుని స్తుతించాడండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మీ జీవితంలో ఒక ప్రాబ్లం ఏదన్నా ఉందా? ఒక 5 నిమిషాలు దేవుని స్తుతించి చూడండి.
సింప్లీ 5 నిమిషాలు దేవుని స్తుతించండి. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం అంటే అప్పుడు ఎట్లుంటుంది అంటే నీకేం బాగైందని స్తుతిస్తున్నామని సాతాను తలంపు పుట్టిస్తాడు. అసలు స్తుతిస్తే ఏం జరుగుతుంది ఏం తెలియదు మనకు. జస్ట్ ప్రైజ్ హిమ్. దేవుని స్తుతించండి. యూ విల్ సీ ద పవర్ ఆఫ్ ద లార్డ్ కమింగ్ అండ్ టచింగ్ యూ. దేవుని శక్తిని అది గమనించినటువంటి పౌలు ఏం చేశాడు తెలుసా? చెరసాలలో పాటలు పాడాడు. ఈరోజు నీ జీవితంలో దేర్ ఇస్ నో వర్షిప్. పాటలు ఆగిపోయాయి, స్తుతులు లేవు, దేవునికి స్తోత్రాలు చెల్లించడం లేదు. అవర్ మౌత్స్ ఆర్ షట్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించడానికి మన నోరు మూతబడ్డాయి. రాజు నీ బలాన్ని బట్టి సంతోషిస్తాడు. ఎప్పుడు దేవుని బలం కలుగుతుంది? దేవుని స్తుతించినప్పుడు. ఆశాప అంటున్నాడు, నా హృదయము నా శరీరము క్షీణించిపోయినను దేవుడే నా బలం. ఎందుకు తెలుసా? వెన్ ఐ ప్రైజ్ ద లార్డ్, వెన్ ఐ థ్యాంక్ ద లార్డ్, వెన్ ఐ వర్షిప్ ద లార్డ్. దేవుని స్తుతిస్తూ ఉండగా, సంఘముగా కానీ వ్యక్తిగతంగా కానీ దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఇది ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుని స్తుతించే బిడ్డగా నువ్వు ఉండు. నీ జీవితంలో ఒక అడ్డంకు ఉందా? జస్ట్ ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతిస్తూ ఉండు. బైబిల్లో వ్రాయబడింది, ఎక్కడ దేవుడు దిగి వస్తాడంటే ఎక్కడ స్తుతులు ఉంటాయో. సాతాన్ అంటాడు, నీ నోరు స్తుతిస్తే దేవుడు వస్తాడా? అదే మనం చేసే తప్పు. నీ హృదయము నీ శరీరము క్షీణించిపోయినాను, దేవుడు నీ బలంగా ఎప్పుడు ఉంటాడు తెలుసా? వెన్ యూ ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము నా గానము. చాలు. యెహోవాయే నా బలము. ఎవరంటున్నారు ఈ మాట? మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదము. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఈ కీర్తన పాడిరి. ఏంటి ఆ పాట యొక్క అంశము? యెహోవాయే నా బలం. మోషే ఏమని పాట పాడాలి? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకు విజయం ఇచ్చాడు, నన్ను దీవించాడు, నా ఎదుట ఫరో ఓడిపోయాడు. ఇది కాదు. సాంగ్ ఏంటి తెలుసా? యెహోవాయే నా బలం. ఎందుకంటే మోషే ఎలాంటి వాడు తెలుసా? తన ఎదుట ఉన్న ఫరో ఎదుట చాలా వీక్ అండి. ఫరో సైన్యం ఎదుట వీక్. ఫరోకు రథాలు ఉన్నాయి, రౌతులు ఉంటున్నారు, కానీ మోషే దగ్గర ఏమీ లేవు. అన్ని ఫరో దగ్గర ఉన్నాయి, మోషే దగ్గర ఏమీ లేవు. మోషే దగ్గర ఎవరున్నారు తెలుసా? ఎప్పుడు సనిగి గొనిగే బ్యాచ్ ఉంది. ప్రార్థన చేస్తారు, సనుగుతారు, గొనుగుతారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో నా ఎదుట ఎర్ర సముద్రం బలంగా, ఎప్పుడు ఎర్ర సముద్రం ప్రారంభమైందో అప్పటి నుంచి ప్రవహిస్తూనే ఉంది. అది ఎప్పుడు చీలిపోయిన సముద్రం కాదు, ఎండిపోయినటువంటి సముద్రం కాదు. ఒకవేళ ఎండిపోయిందేమో, వీ డోంట్ నో దాట్. కానీ మోషే ఇశ్రాయేలులో వచ్చేటానికి అది ప్రవహిస్తున్నటువంటి సముద్రం, ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం బలంగా ఉంది, ఫరో బలంగా ఉన్నాడు, ఫరో సైన్యం బలంగా ఉంది, ఫరో యొక్క రథములు శ్రేష్టమైన రథములు ఉన్నాయి. ఈ ప్రక్క చూస్తే ఎవరున్నారు? ఇశ్రాయేల్ అంతా సనిగే బ్యాచ్. మోషే మోస్ట్ వీకెస్ట్ పర్సన్ ఆ సిచ్యువేషన్లో. అంతకంటే బలహీనత ఎవరికైనా ఉంటుందండి? తనకు తోడుగా ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, అందరు సనగే బ్యాచే. తన ఎదుట సమస్య ఏమన్నా మామూలుగా ఎర్ర సముద్రం, ఫరో తన సైన్యం, ఫరో ఐగుప్తును ఖాళీ చేసి వచ్చేసాడు. శ్రేష్టమైన 600 రథాలను తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఫరో చాలా బలవంతుడు, మోషే చాలా బలహీనుడు. ఇప్పుడు మోషే ఏమని దేవుని గానం చేస్తున్నాడు? యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలం. అడుగుదాం. మోషే 15వ అధ్యాయంలో పాట పాడుతున్నా, బాగానే ఉంది. 14వ వచనంలో ఎర్ర సముద్రం, ఫరో, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూ ఉండగా, హౌ యూ హ్యావ్ ఫేస్డ్ ద సిచ్యువేషన్? నీ అంత వీకెస్టింగ్ ఎవరు లేరు కదా, నీ అంత బలహీనుడు ఎవరు లేరు కదా, మరి ఏ రకంగా నువ్వు విజయం సాధించావు? ఒకటి, తాను బలహీనుడని తెలుసు, ఫరో బలవంతుడని తెలుసు, తన సమస్య తన శక్తికి ఊహలకు మించిందని తెలుసు. ఎందుకు? ఎర్ర సముద్రం. ఏం చేయాలి? లక్షల మంది ఉన్నారు, ఎలా క్రాస్ చేయాలి తెలీదు. అప్పుడు యెహోవాకు మొరపెట్టెను. మోషే నీ బలం ఏంటి? మోషే అంటాడు, నోటి మాంద్యం. నా బలం ఏంటి తెలుసా? నరహంతకుని నేను. నా బలం ఏంటి తెలుసా? నేను 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినటువంటి వ్యక్తిని.
40 సంవత్సరాలు నేను బానిసత్వంలో నా యొక్క ఏమని చెప్పాలి రెజ్యూమ్ మీరు చూస్తే నాకున్నటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ ఏంటి తెలుసా? అన్నీ మైనస్లే, ఒకటి ప్లస్ లేదు. మరి దేవుని యొక్క బిడ్డగా నీకు ఎలాంటి బలం నువ్వు పొందావు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యెహోవాయే నా బలం. ఎందుకు అంటే తన జీవితంలో తన కష్టం ఎదుట తన యొక్క కష్టం యొక్క బలాన్ని, ఫరో యొక్క బలాన్ని, సముద్రం యొక్క బలాన్ని, ఇశ్రాయేలు యొక్క సనుగు గొనుగుల యొక్క బలాన్ని చూడలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. గుర్రము దాన్ని రౌతు సముద్రంలో పడద్రోయబడాలనా, సముద్రమును ఎదుట పాయలు కావాలనా, నీ జీవితంలో నీ సమస్య కంటే నువ్వు బలవంతుడిగా మారాలనా ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్రాబ్లం. నిన్ను గురించి నువ్వు ఆలోచించకుండా, సమస్యతో నిన్ను పోల్చుకోకుండా, సింప్లీ ప్రే, ప్రభువా నాకు సహాయం చేయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ సమస్యలు మనం చుట్టుకుంటాయో మనకు వచ్చే మొట్టమొదటి ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎట్లా బయటపడాలి? అది ఇశ్రాయేలుల మెథడ్. కానీ మోషే మెథడ్ ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడేంత వరకు ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, సాగిపో మోషే నువ్వు సాగిపో అని దేవుడు మాట్లాడేంత వరకు ప్రార్థన చేశాడు. మన ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయి తెలుసా? ప్రార్థన చేయాలి కదా, ఏదో ప్రార్థన చేద్దాం అంతే. దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థన చేసుకుంటామా? ఉండదు. మన జీవితంలో మన ప్రార్థనలు స్వల్పము, క్లుప్త ప్రార్థనలు, చిన్న ప్రార్థనలు, చాలా చాలా స్టైలిష్గా ఉండే ప్రార్థనలు. ఇంకా కొంతమంది వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు, కానీ దేవా మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక, ఆమెన్, అయిపోయాయి. ఎంత చిన్న ప్రార్థన, ఎంత అద్భుతమైన ప్రార్థన. కొంతమందికి ఇలాంటి ప్రార్థనలు నచ్చుతాయి. దేవుని బిడ్డలారా, మోషే అలా ప్రార్థన చేయలేదు. ఇశ్రాయేలులాగా ఇశ్రాయేలులు ప్రార్థన చేశారు, వెంటనే మోసెస్ను అటాక్ చేశారు. ఏం మోషే సమాధి లేవని ఇక్కడ తీసుకొచ్చావా? మోషే అలా చేయలేదు. దేవుడు మాట్లాడేంత వరకు. త్రూ ప్రేయర్ యూ క్యాన్ బి స్ట్రెంగ్థెన్డ్. ప్రార్థన ద్వారానే నువ్వు బలపరచబడగలవు. ఒక రకంగా చెప్పాలంటే మోసెస్ చాప్టర్ 14వ అధ్యాయానికి క్లోజ్ కావాలి. ఎందుకు తెలుసా? అయిపోయింది అక్కడికి. ఫరో చుట్టుకున్నాడు, ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, ఈ పక్క ప్రజలు ఉన్నారు. ముప్పేట దాడి 3 చోట్ల నుంచి దాడి వస్తున్నాక ఒక్క మోషే నిలబడుకున్నాడు. మోషే అనుకున్నాడు, నా బలము దేవుడే. ఎలా? ప్రార్థన ద్వారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు కుదుటగా కూర్చొని ఎంతకాలమైంది ప్రార్థన చేసి? దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? దేవుని దగ్గర మనం కూర్చొని మన సమస్యల మితమై కన్నీరు గార్చి హృదయాన్ని కుమ్మరించి దేవుని దగ్గర మొరపెట్టిన దినాలు ఎప్పుడు ఆగిపోయాయి? ఒకసారి ఆలోచించండి. అందుకే ఆశీర్వాదాల కారకుడుగా మనం లేవు. నిత్య ఆశీర్వాదాలు కాదు, ఆశీర్వాదాలే లేవు మన జీవితాల్లో. బికాస్ వీ స్టాప్డ్ ప్రేయింగ్ అండ్ వీఆర్ వెరీ మచ్ కాన్సన్ట్రేటింగ్ అవర్ సెల్ఫ్. వీఆర్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లం. సమస్యను గురించి ఆలోచన చేస్తున్నాం, ఎలా బయటపడాలి. ఇఫ్ యు చేంజ్ యువర్ థాట్స్ ఇన్ టు ప్రేయర్, నీ బలము దేవుడే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాల్ యాంగిచో గారు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పరిచర్య చేసినటువంటి దేవుని సేవకులు కదా. సో శ్రేష్టమైన ఒక గొప్ప సంఘాన్ని నిర్మించారు. ఆయన దగ్గరికి బైబిల్ ట్రైనింగ్ కోసం చాలామంది వెళ్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఒకసారి అలా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి సందేశాన్ని అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ పెట్టిన తర్వాత అందులోంచి ఒక వ్యక్తి అడిగాడు, బ్రదర్ ఇంత పెద్ద సంఘం కదా, లక్షల మంది ఉన్నారు, మీరు కుటుంబాలు దర్శించాలంటే వీలు కాదు కదా అంటే కాదు అన్నాడు. మీరు ఇంతమందిని అజమాయిషి చేయాలంటే కాదు కదా అంటే కాదు అన్నాడు. నా చేత కాదన్నాడు. మీ వయసు కూడా పెరిగిపోతుంది కదా, మరి మీరు ఏ రకంగా సాధ్యం చేస్తున్నారు అంటే ఆయన సింపుల్గా ఒకటే మాట అన్నాడు, నాకు తెలుసు నా సంఘం చాలా పెద్దది, నాకు తెలుసు సంఘం పెద్దగా ఉంటే సమస్యలు కూడా ఉంటాయి, సంఘస్థులకు ఉన్న సమస్యల విషయంలో నేను ప్రార్థన చేయాలి, లేదా ఆయా ప్రోగ్రామ్స్ విషయంలో నేను ప్రార్థన చేయాలి, ఆయా అడ్డంకులు వస్తుంటాయి, ఆయా రకాలైనటువంటి అబ్జెక్షన్స్ వస్తుంటాయి, వీటన్నిటి మధ్య ఐ హ్యావ్ టు ప్రే. కాబట్టి నేను సేవలో దీవించబడి ముందుకెళ్ళాలి అంటే నేను ప్రతిరోజు కనీసం 5 లేదా 6 గంటలు ప్రార్థన చేసుకుంటా. ఎన్ని గంటలంట? మనకు ఒక భర్త, ఒక కొడుకు, ఒక కూతురు, ఒక కుటుంబం, కొన్ని సమస్యలు ఉంటాయి.
ఆయనకు లక్షల మంది ఉన్నటువంటి సంఘంలో అన్ని సమస్యలు ఉండగా ఆయన ఏం చేశాడు తెలుసా? దేన్ని పెంచాడు తెలుసా? ప్రార్థనను పెంచాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ద మోర్ యు ఫేస్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు ఇంటెన్సిఫై యువర్ ప్రేయర్స్. దట్స్ ఆల్. దట్స్ ద ఓన్లీ మెథడ్ త్రూ విచ్ యూ కెన్ గెట్ ఎ పవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క బలాన్ని నువ్వు పొందగలవు. దేవుని బిడ్డలారా, డిసెంబర్ మాసంలో మళ్ళీ 3 రోజులు ఉపవాస ప్రార్థనలకు వెళ్తాం మనం. అది మనం ప్రతి సంవత్సరం చేసేటువంటిదే. క్రిస్మస్ అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరానికి వెళ్ళకముందు ఎందుకు ప్రార్థన చేస్తాం? రాబోయే సంవత్సరం దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలంటే ఓన్లీ త్రూ ప్రేయర్. ఓన్లీ త్రూ ప్రేయర్. మోషే ఎర్ర సముద్రమును ఎలా చీల్చేశాడంటే, యెహోవాయే నా బలం. నేను కాదు, నేనున్నానంతే. చీల్చింది ప్రభు, ముంచింది ప్రభు, చంపింది ప్రభు, ప్రజలను దాటించింది ప్రభు, మేము వెళుతుండగా గోడలాగా చేసింది ప్రభు. ఎన్ని గొప్ప అద్భుతాలు అంటే దేవుడు చేసింది. మామూలు అద్భుతాలు కాదండి. ఎర్ర సముద్రం ఇలా చీలిపోయిందంటే ఆ నీళ్ళన్నీ ఎక్కడికో వెళ్తే దాన్ని ఏమంటారు తెలుసా? సునామీ అంటారు. సునామీ రావాలి. సునామీ వచ్చినట్టుగా బైబిల్లో లేదు. గోడగా నీళ్లు మారడం, నీళ్లు గోడగా మారదు. ఇటుక గోడగా మారుతుంది, చెక్క గోడగా మారుతుంది, లేదా ఐరన్ గోడగా మారుతుంది. నీళ్లు గోడగా మారవు. కానీ మోషే బలహీనుడు కాబట్టి దేవుని బలాన్ని ఆశ్రయించాడు. దేవుని బలం నీళ్ళ యొక్క రూపాన్ని, తన స్వభావాన్నే మార్చింది. నీరు పల్ల మెరుగును. ఇప్పుడు నీరు ఇక్కడ ఉంటే, ఇక్కడ గ్యాప్ ఉంటే నీళ్ళు రావాలి. కానీ సైంటిఫిక్ అగెయిన్స్ట్గా అది నిలబడింది. సైన్స్కు వ్యతిరేకంగా అది నిలబడింది. ఎందుకు తెలుసా? మోషే దేవుని బలాన్ని ఆశ్రయించాడు. ఈరోజు మన బలం, మన ఆలోచనలు, మన బలం ఎవరున్నారు? మన బలం ఏం చేయాలి? ప్రార్థన ఎక్కడుంది? ప్రార్థన ఎంతకాలమైంది మనం వదిలేసి? దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించినటువంటి ఆశ బలపరచబడ్డాడు. దేవుని దగ్గర ప్రార్థించినటువంటి మోషే బలపరచబడ్డాడు. ఈరోజు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి వారు చూస్తారు, ఎక్కడ మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు చూపిస్తారు. ఎందుకు? నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోషే సమాధి దగ్గరికి క్రైస్తవులు వెళతారు, యూదులు వెళతారు, ముస్లింలు వెళతారు. ఆ సమాధి దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తారు. ఎందుకు? సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎందుకు తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయిందేమో. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, కమ్ బ్యాక్ టు ప్రేయర్. ప్రార్థనకు తిరిగిరా. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేక్ మీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. నేను ఆశీర్వాద కారకుడుగా ఉండాలి. నన్ను దర్శించు ప్రభువా. నా జీవితంలో నీ బలాన్ని కనబరచు. దేవుడు తన కృపని ఇస్తాడు, దేవుడు తన బలాన్ని ఇస్తాడు, తన దక్షిణ హస్తాన్ని దేవుడు చాపుతాడు. అవసరమైన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు చేయాలని ఆశపడుతుండగా మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవా, నన్ను బలపరచండి. ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. నేను బలహీనుని. నన్ను బలహీనపరిచే పరిస్థితులు, నన్ను బలహీనపరిచే వ్యక్తులు, నన్ను బలహీనపరిచే దయ్యపు శక్తులు ఉండగా, నాయనా, ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. ఐ కెనాట్ బి స్ట్రెంగ్థెన్డ్ బై ఎనీ మీన్స్. దేని ద్వారా నేను బలపరచబడినది తాత్కాలికంగా ఉంటుంది, కానీ నీ ద్వారా బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. కాబట్టి మన పిల్లల విషయమా, మన కుటుంబ విషయాల, లేకపోతే ఆర్థిక పరిస్థితులు, ఏదైనా సరే దేవుని ద్వారా బలపరచబడాలి. దేవుడు మన బలంగా ఉండాలి. వేరొకటి కాదు. దేవుడే మన ప్రథమ బలపు పొందే స్థలముగా, దేవుని ఆశ్రయించే వారంగా, దేవుని దగ్గర ప్రార్థించే వారంగా, పట్టుదలతో దేవుని విస్తారంగా స్తుతించే వారంగా మన జీవితాలు ఉండునట్లుగా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారి నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. మా రాజు, మా ప్రభుడవు, మా విమోచకుడు, మా ఆశ్రయదుర్గం మాత్రమే కాదు నాయనా, మీరు మా బలమని ఈరోజు మాట్లాడారు ప్రభా. మాకు ఏ బలమున్నది తాత్కాలికమేనాయనా, అది తాత్కాలికమేనాయనా, కానీ నీ బలము నిత్యము మాకు బలముగా ఉంటుంది నాయనా. మీరు నిత్యుడవు తండ్రి, మీ బలము కూడా నిత్యమేనాయనా. అందును బట్టి నీకు వందనాలు దేవా. నీ ద్వారా బలము నొందే ధన్యత మాకు కలుగునుగాక. మేము స్తుతిస్తూ నీ ద్వారా బలపరచబడుదుముగాక, ప్రార్థన చేస్తూ నీ ద్వారా బలపరచబడుదుముగాక, దేవుని మందిరములో మా సమయాన్ని సద్వినియోగం చేస్తూ బలపరచబడుదుముగాక, సేవ చేస్తూ నీ ద్వారా బలపరచబడుదుముగాక. ఎక్కడ మా జీవితాల్లో బలహీనంగా మారిపోయామో ఈ 4 విషయాల్లో మమ్మల్ని మేము సరి చేసుకుందుముగాక. నీ మందిరంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ వాక్యము ద్వారా బలపరచబడి, నీ మందిరంలోని మేలుల చేత మేము బలపరచబడి ముందుకు సాగుదుముగాక. లోకానికి వెలుగుగా మేము మార్చబడుదుముగాక నాయనా. మా జీవితాలను దర్శించండి నాయనా. అంధకార శక్తులను బంధించండి నాయనా. మమ్మల్ని బలహీనపరిచే అపవిత్రాత్మల యొక్క ప్రభావం, పనితనము యేసు నామమందు వ్యర్థమైపోవునుగాక.
మా కుటుంబాలకు వ్యతిరేకంగా, మా ఆత్మీయ ఆరోగ్య జీవితాలకు, ఆర్థిక పరిస్థితులకు, కుటుంబాలకు వ్యతిరేకంగా, ఉద్యోగ వ్యాపారాలకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ప్రతి ఆయుధము యేసు నామమందు వర్ధిల్లకుండా పోవును గాక. తండ్రి, ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, లార్డ్ ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ అని, వారిపైకి నా దేవుని బలము దిగివచ్చును గాక. శారీరకమైన బలము కలుగును గాక, కుటుంబపరమైన బలము కలుగును గాక, ప్రతి అనానుకూల పరిస్థితిని ఎదుర్కొనే బలము మాకు కలుగును గాక. మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధము నీ బలాన్ని బట్టి వర్ధిల్లకుండా పోవును గాక. మా ఎదుట ఎర్ర సముద్రాలు చీలిపోవును గాక, ఫరో సైన్యాలు మునిగిపోవును గాక. తండ్రి, తక్కువ చేసి మాట్లాడిన ఇశ్రాయేలు ప్రజలే పాట పాడే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. యేసయ్యా, మీ కార్యములు జరుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక. తండ్రి, ప్రతి శరీరానికి మీ బలము ద్వారా కలిగే ఆరోగ్యం ఉండునుగాక. యేసు నామమందు ఆరోగ్యము కలుగునుగాక. కుటుంబాల్లో మీ బలము పనిచేయునుగాక. ప్రతి సమస్య తొలగిపోవునుగాక. నీ బలము ద్వారా యవన బిడ్డలు దీవించబడుదురుగాక. వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారునుగాక. నాయనా, మార్పు చెందని పిల్లలపైకి నా దేవుని బలము దిగివచ్చునుగాక. వారి స్వభావాలు, వారి యొక్క నేచర్ యేసు నామమందు, వారి యాటిట్యూడ్, వారి యొక్క టేస్ట్, వారి యొక్క అసోసియేషన్, రాంగ్ అసోసియేషన్ యేసు నామమందు దేవుని బలము ద్వారా తాకబడునుగాక. దేవుని శక్తి పని చేయునుగాక. వారు మార్పు చెందుదురుగాక. నైనా, మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ, దేవా, మీ కార్యాలు, మీ బలాన్ని బట్టి మా ఒక్కొక్కరిలో మా పరిచయం నిత్యము జరిగించి నిత్యము ఆశీర్వాదకారకులుగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.